రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు, రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద, మా కృష్ణరాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఎమ్మటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని. అధ్యక్ష, ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి, నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ 3 దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి 3 ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలేదు. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలవలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. అధ్యక్ష, పైసలు ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకు నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలేదు. ఈరోజు నేను బాధతోటి ఆవేదనతో అధ్యక్ష, ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డిలో కానీ మల్లన్న సాగర్లో కానీ, అసలు మల్లన్న సాగర్ 50 TMCలు అవసరం లేదు అధ్యక్ష. కొండపోచమ్మ 15 TMC అవసరం లేదు అధ్యక్ష. 3 TMC ఉన్నది కొండపోచమ్మని. ఒక రింగ్ బండ్ కట్టి 15 TMC ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండ్రు. అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ. కొండపోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు. ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా 50 TMC 28 కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండ్ ఫామ్ చేసిండ్రు. అది సేఫ్టీ కాదు. ఇవన్నీ విషయాలు తెలిసే చేసిండ్రు అధ్యక్ష. నేను మీ ద్వారా మా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు. SLBC పెట్టినరు, అన్ని పెట్టినరు. కానీ మా డిండి, మునుగోడు, దేవరకొండ, మన బాలనాయక్ గారు ఉన్నారు అధ్యక్ష. అక్కడ మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం. సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్స్టిట్యున్సీ. ఈ 2 నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది, ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా, బాగా కరువు కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిండ్రు గాలికి. ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన, అధికారులతో, ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం డిసైడ్ చేయలేదు, టెండర్లు పిలవలేదు.